ఓకే, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా ఇది ఉపరాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించిన రూల్ బుక్. అసలు భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఎంతకాలం ఉంటారు? ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. ఈ 5 ఏళ్ల కౌంట్డౌన్ ఎప్పుడు మొదలవుతుందంటే వాళ్లు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. అయితే ఈ 5 ఏళ్ల పదవీకాలం ముందుగానే ముగియొచ్చు. పదవి ఖాళీ అవడానికి 3 మార్గాలున్నాయి. 1 టర్మ్ పూర్తి కావడం, 2 వాళ్లే రాజీనామా చేయడం, లేదా 3 పార్లమెంట్ తొలగించడం. మొదటిది రాజీనామా. ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా రాష్ట్రపతికి ఒక లెటర్ రాసి పదవి నుంచి తప్పుకోవచ్చు. ఇక రెండోది పార్లమెంటు ద్వారా తొలగింపు. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ మొదలుపెట్టడానికి కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలనేది చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్ రాజ్యసభలో మొదలై అక్కడ పాసవ్వాలి. తర్వాత లోక్సభ దానికి అంగీకరించాలి. ఇక్కడే అసలు విషయం ఉంది. రాష్ట్రపతి తొలగింపుకి ఉపరాష్ట్రపతి తొలగింపుకి చాలా తేడా ఉంది. అదేంటంటే ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం రాజ్యసభలోనే మొదలవుతుంది. సరే, మరి 5 ఏళ్ల టర్మ్ ముగిసి కొత్తవాళ్లు రాకపోతే అప్పుడేంటి పరిస్థితి? రాజ్యాంగంలో దీనికొక సేఫ్గార్డ్ ఉంది. కొత్త ఉపరాష్ట్రపతి ప్రమాణం చేసే వరకు పాతవారే కొనసాగుతారు. ఈ సూత్రం వల్లే ప్రభుత్వ పాలనలో ఎక్కడా అంతరాయం రాకుండా నిరంతరంగా సాగుతుంది. అయితే అసలు ఈ ఆర్టికల్ 67లోని రూల్స్ ఎందుకంత ముఖ్యమైనవి? ఈ రూల్స్ ఉపరాష్ట్రపతి ఆఫీస్కి స్థిరత్వాన్ని ఇస్తాయి, జవాబుదారీతనాన్ని పెంచుతాయి, పవర్ ట్రాన్స్ఫర్ సాఫీగా జరిగేలా చేస్తాయి. ఈ యొక్క ఆర్టికల్ ఉపరాష్ట్రపతి టర్మ్, రాజీనామా, తొలగింపు అన్నిటికీ ఒక కంప్లీట్ గైడ్లా పనిచేస్తుంది.